ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు గోల్డ్ ధరలు అయితే షాక్ ఇచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సడన్ షాక్ ఇచ్చిన గోల్డ్ ధరలు. ఇటీవలి బడ్జెట్ సెషన్ 2024 తర్వాత ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాయి. భారీగా పడిపోయిన గోల్డ్ రేటు తిరిగి పుంజుకున్నాయి. ఈ ఒక్కరోజు మాత్రమే ఇక బంగారం ధరల్లో ఊహించిన మార్పు అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6% కుదించడంతో గోల్డ్ రేట్లలో కీలక కదలికలు అయితే చూసాం. ఏకంగా 5,000 రూపాయలు తగ్గింది బంగారం. వరుస సెషన్స్లో కుప్పకూలిన గోల్డ్ రేట్స్ తాజాగా మళ్ళీ ఊపందుకున్నాయి. ఇక ఒక్క రోజులోనే బంగారానికి సంబంధించి 800 రూపాయలు పెరిగింది. ఈరోజు ఒక్క రోజులోనే మనకి 800 రూపాయలు పెరిగినట్లుగా తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు ఏదైతే జూలై 31న గోల్డ్ రేట్స్ చూసినట్లయితే 800 రూపాయలు అయితే హైక్ అనేది చేరింది. అంతేకాకుండా నిన్న హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,200 ఉండగా నేడు ఏదైతే జూలై 31న 64,000 రూపాయలకైతే చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర బంగారం ధర చూసినట్లయితే 69,820కి అయితే చేరింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్క రోజులోనే 800 రూపాయల హైక్ అయితే చేరింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన పట్టణమైన హైదరాబాద్లో ధరలు అయితే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించి కూడా ఏదైతే ముఖ్య పట్టణాలైన విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి ఈ ప్రధాన పట్టణాల్లో కూడా దాదాపుగా 10ల రేట్ల తేడాతో మనకి ఈ ధరలే కొనసాగుతున్నట్లుగా నేటి సమాచారం. అంతేకాక ఇక వెండి ధరలు కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతున్నాయి. ఈ ఒక్కరోజు చూసినట్లయితే వెండి ధరల్లో అనూహ్య మార్పు అనేది కనిపించింది. ఇక సిల్వర్ రేటు కూడా భారీగా పుంజుకుంది. రోజులు వెండి రేట్లలో బాగా పతనమైతే చూసాం గతంలో. ఇక వరుస తగ్గుతూ వస్తున్న వెండి రేట్లు జనాన్ని అయితే ఆకర్షించాయి. కానీ ఈరోజు మాత్రం ఏకంగా 2,000 అయితే పెరిగింది సిల్వర్ రేటు. కేజీకి సంబంధించి సిల్వర్ రేట్ అయితే 2,000 అయితే పెరిగినట్లుగా మనకి తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో నేడు జూలై 31న కిలో వెండి ఎన్ని రూపాయలని చూసినట్లయితే మనకి ఏకంగా 8,000కి అయితే పెరిగినట్లుగా మనకి తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఈ నేపథ్యంలో 91,000కి అయితే చేరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బంగారం వెండి ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని కూడా మనకి ఆర్థిక నిపుణులు అయితే చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు అలాగే పసిడి ప్రియులు ఎక్కువగా కొనడానికైతే రెడీ అవుతున్నట్లుగా మనకైతే వివరించారు. ఈ నేపథ్యంలో ఇక వచ్చే ఏడాది నాటికి గోల్డ్ రేట్స్ చూసినట్లయితే ఇక 10 గ్రాములకి సంబంధించి 1,00,000 దాటే అవకాశం ఉందని కూడా 1,00,000 మార్కును చేరుకునే అవకాశం ఉందని అయితే మనకి అనలిస్టులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోల్డ్ కొనుగోలుపై జనం అయితే మొగ్గు చూపుతున్నారు. ఇదే జరిగితే ఇప్పుడు ఎవరైతే గోల్డ్ కొనుక్కున్న వారు ఉన్నారో వాళ్ళకైతే మంచి ధరలు అయితే చూస్తారు. అంతేకాకుండా లాభసాటిగా అయితే ఉంటుంది. ఏదైతే బిజినెస్ పరంగా చూసినట్లయితే అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ గోల్డ్పై ఎవరైతే ఎక్కువగా మక్కువ చూపి గోల్డ్ అనేది కొనాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వీళ్ళకైతే రాబోయే రోజుల్లో అయితే మంచి లాభాలు అయితే గడించబోతున్నారు అన్నట్లుగా మనకైతే అనలిస్టులు అయితే అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అలాగే అవకాశం ఉండి గోల్డ్పై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి సమయంగా అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వచ్చిన బంగారం అయితే నేటి నుంచి అయితే ఇక మనకైతే పుంజుకోవడం అనేది జరుగుతున్న నేపథ్యంలో అయినప్పటికీ ఎంత ధర పెరిగినప్పటికీ రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి అనలిస్టులు అయితే చెప్తున్న నేపథ్యంలో ఇక బంగారంపై ఇన్వెస్ట్ చేయడం అయితే అతి ముఖ్యంగా ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్గా అయితే మీరు గుర్తించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైతే బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారో ఇక వాళ్ళకైతే మంచి లాభాలు అయితే పొందుతారన్నట్లుగా మనకైతే పదే ఇన్వెస్ట్మెంట్లు చేసిన వారి కోసం అనలిస్టులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఆలోచించుకొని ఇన్వెస్ట్ అయితే గోల్డ్ మీద చేసినట్లయితే తప్పకుండా ప్రాఫిట్ అయితే చూస్తారు. ఇది ఇక మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన అప్డేట్ అనమాట గోల్డ్కి సంబంధించి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి అలాగే గోల్డ్ అలాగే వెదర్ సంబంధించి ఎటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయినా ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందేందుకు గాను తప్పకుండా న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా తరచూ ఛానల్ అయితే విజిట్ చేస్తూ ఉండండి. అలాగే ఎప్పటికప్పుడు మెయిన్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందండి. ఇక వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.